హరే కృష్ణ జయ జయ శ్రీరాధే. సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములు అభ్యనుదాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరంగా ఉన్నది. అది భూమి ఆకాశమును రెండింటినీ కంపింపజేస్తూ ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను బద్దలు చేసింది. ఈ శ్లోకంలో పాండవులు మోగించిన శంఖముల యొక్క ధ్వని ఎంత భీకరంగా ఉందో మనకు తెలియజేస్తున్నారు. అవి ఎంత భీకరంగా ఉందంటే భూమి ఆకాశం రెండింటినీ కూడా కంపింపజేస్తూ ధృతరాష్ట్రుని కుమారులకి ఎంతో భయాన్ని కలిగించిందని మనకు తెలియజేస్తున్నారు. అంటే ఈ యుద్ధంలో మనం మరణిస్తామా, మన రాజ్యం ఏమవుతుంది అని వాళ్ళందరూ కూడా ఎంతో భయానికి గురయ్యారని మనకు తెలియజేస్తున్నారు. కానీ మనకి పాండవులు భయానికి గురైనట్టు మనకి ఏ శ్లోకం కూడా తెలియజేయట్లా. ఎందుకంటే పాండవులకి శ్రీకృష్ణుని పట్ల ఉన్న విశ్వాసం అటువంటిది. కాబట్టి మనం కూడా భగవంతుడి పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం సాధన అనేది చేయాలి. సాధన ఏ రకంగా? భగవంతుడి యొక్క నామజపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడికి చాలా నామాలు ఉన్నాయి. కృష్ణ, గోవింద, రామ, ఇలా చాలా నామాలు ఉన్నాయి. ఈ నామాలన్నిటి ఏదో ఒక నామాన్ని మనం పట్టుకొని ఆ నామాన్ని మనం ప్రతిరోజు కూడా నామస్మరణ చేస్తూ ఉంటే మనకు ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఎటువంటి ఆపదనైనా సునాయాసంగా దాటగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసం 108 సార్లతో అయినా మొదలు పెట్టండి. 108 సార్లు చేయడానికి మనకి 7 నుంచి 8 నిమిషాల మించి పట్టదు. కాబట్టి అందరూ కూడా చక్కగా జపం చేద్దాం, ఆనందంగా ఉందాం. హరే కృష్ణ జయ జయ శ్రీరాధే.